మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనము నుండి, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చి, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజానికి శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోగరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. 40 దినముల సిలువ ధ్యానములు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. సిలువ ధ్యానము ఎప్పుడూ చేయాలి, ఎందుకంటే మన పాపాన్ని పరిహరించింది సిలువనాథుడు. మన పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము ఆయనపై వేయబడ్డాయి. మనకి మోక్షాన్ని ప్రసాదించింది క్రీస్తు ప్రభువే. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. రక్షక నా వందనాలు అని మనం పాడుకునేది ఎరిగినటువంటి వారమే. మనము చదువుకున్నటువంటి వచనములో బండ సందులలో ఎగురు నా పావురమ, ఈ పరమగీతములో ఒక పావురము కనబడుతుంది. ఆ పావురము బండ సందుల్లో ఎగురుతుంది. ఒకటి బండ, రెండోది సందులు, మూడోది ఎగురుచున్న పావురం. ఈ పరమగీతములో ఉన్న ఎగురుచున్న పావురము ఎవరికి సూచన? యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమునకు సూచన. 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపాల కొరకై సిలువ వేయబడి రక్తాన్ని చిందించి చనిపోయారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. అందుకే బైబిల్లో అపోస్తలుల కార్యాల గ్రంథములో చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి పరమగీతములో ఏ పేరుందంటే పావురము. పరమగీతములో దేవుడు అన్నారు, నా నిష్కళంకురాలా, నా పావురమా, నా ప్రియురాలా, ఈ విధమైనటువంటి మాటలతో సంబోధించినట్లు దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే ఈ వచనములో ఉండే బండ సందులేమిటి? అసలు బండేమిటి? బండకుండే సందులేమిటి? ఇశ్రాయేలీయులు అరణ్యములో వారికి నీళ్లు లేని కాలములో చాలా బాధపడుతూ మోషే మీద సణుగుతున్నారు. దేవుడు అన్నారు, నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను.
నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. బండ కొట్టగానే నీళ్ళొచ్చాయి బండలో నుంచి. ఆ బండ లక్షల మంది దాహాన్ని తీర్చింది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో పౌలు గారు అంటున్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బైబిల్ ఏం చెబుతుందంటే ఆ బండ క్రీస్తే. ఓ రోజున మోషే గారు దేవుని అడిగారు, దేవా నీ మహిమ నాకు చూపించు అని అడిగే కాలములో నిర్గమకాండము 33వ అధ్యాయములో దేవుడు అన్నారు, మోషే నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. ఏ నరుడైనా కానీ నన్ను చూస్తే చనిపోతాడు. ఎందుచేతనంటే నాలో ఉన్న మహిమను మీరెవరు చూడలేరు, మోషే నీవు చూడలేవు అనని దేవుడు అంటున్నారు. 22వ వచనములో ఏం చెప్పారంటే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పేదను. ఎక్కడ? బండ సందులో నిన్ను దాచి నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు. కానీ నేను బండ సందులో దాస్తాను, ఆ తరువాత నా వెనుక భాగాన్ని చూస్తావు, నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పింది. ఎక్కడ ఉంటావు? బండ సందులో నిన్ను పెడతాను, అక్కడి నుంచి నా వెనుక భాగాన్ని చూస్తావు. ఈ రీతిగా బైబిల్లో బండను గూర్చి వ్రాయబడిన సంగతులు కనబడుచు ఉన్నాయి. ఇంతకీ బండనగా క్రీస్తు. బండకుండేటువంటి సందులేమిటి? సాధారణంగా పక్షులు గాలి తుఫాను వచ్చిందంటే బండ సందుల్లోకి వెళ్ళి దాగుంటే గాలి తుఫాను ఏం చేయలేదు. ఇంతకీ బండనగా క్రీస్తు, సందులు అనగా క్రీస్తు పొందిన గాయములు. ఎన్ని గాయాలు? యేసు వారి శరీరం అంతా గాయాలే, ఒళ్ళంతా దెబ్బలే. అవి కాదు, అంతకంటే పెద్ద గాయాలు. యేసు వారి శరీరములో ఉన్నటువంటి గాయములలో 5 గాయాలు ఏమిటంటే, 2 చేతుల్లో 2 మేకులు కొట్టబడ్డాయి. 2 చేతులలోను 2 మేకులు కొట్ట కాలువలో వచ్చు రక్తంబుగారే. 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్లకు కలిపి ఒక్క మేకు. మేఘాళ్ళు జతపర్చి మేకుతో కొట్టంగా కాలువలో వచ్చు రక్తంబుగారే. 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళకు కలిపి ఒక మేకు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని గాయాలయ్యాయి? 4 గాయాలు. 2 చేతులకు 2 కాళ్ళకు పడిన మేకును బట్టి గాయాలు 4. మరొకటి ఏమిటంటే, ప్రక్కలో బల్లెంబుతో పొడువ ప్రక్కలో నుండి కాలువల వచ్చు రక్తంబుగారే. బల్లెముతో యేసు వారి పక్కలో పొడిస్తే 5వ గాయము. గమనించే మాట ఏమిటంటే, 5 గాయాలు. దైవజనుడు పాడుకున్నటువంటి చరణములో
పంచగాయములు నేనెంచి తాళంచిన వంచన ఇది సోదరా. పంచగాయములు నెంచి తాళంచిన వంచన ఇది సోదరా. నన్ను వంచించు సైతాను వల నుండి కావాత నుంచి పొందెను సోదరా. ఇప్పటికి ఎన్ని గాయాలయ్యాయి? 5 గాయాలు. మరి ముంగ్ల ముకుటాన్ని బట్టి కడిగిన శిరసులో గాయాలు, శరీరం అంతా కొరడా దెబ్బలు కొట్టారే ఆ గాయాలు. అందుకే దైవజనుడు దేవదాసు గారు చెప్పిన మాట ఏమిటంటే, యేసు వారి శ్రమే ఎవరికైనా అర్థమైతే పిచ్చోళ్ళైపోతారన్నారు. యేసు వారి శ్రమ కొంచెం అర్థమైతే కఠిన్లు మారిపోవట్లేదా? త్రాగుబోతులు మారిపోవట్లేదా? నరకంతకులు మారిపోవట్లేదా? జైళ్ళల్లో ఉన్నవారు మారిపోవడం లేదా? ఎంతో భయంకరమైన పాపిష్టి పనులు చేసేవారే మారిపోవడం లేదా? ఎంతో కఠిన హృదయంబైనా అటు చూచి తరాచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠినమైన హృదయమైన కానీ యేసు ప్రభుని చూస్తే కరిగిపోతుంది. ఈరోజు మిమ్మల్ని అడిగే ఒక మాట ఏమిటంటే, నీ గుండె కరిగిందా? నీ చేతిలో బైబిల్ ఉండి ఉండవచ్చు, నువ్వు ప్రార్థనకి వచ్చి ఉండవచ్చు, కానీ నీకు సిలువ అర్థము కాలేదేమో, సిలువ వేయబడిన యేసు నీకు తెలియబడలేదేమో. యేసునాథుడు శరీరమంతా గాయాలే, కానీ అసలైన పెద్ద గాయాలు మేకులను బట్టి, బళ్ళెపు పోటును బట్టి కలిగిన 5 గాయములు. 5 గాయములు. ఎందుకు ఈ గాయాలు? ఎవరి కొరకు ఈ గాయాలు? నా చేతులు చేసినట్టి దోషంబులే గదా. నా చేతులు చేసినటువంటి దోషాల కొరకు మీ చేతుల్లో గాయాలయ్యాయి. నా చేతులు చేసినట్టి దోషంబులే గదా. నా రాజు చేతులలో ఘోరంబు చీలలు, నా రాజు చేతులలో ఘోరంబు చీలలు, నా రాజు చేతులలో ఘోరంబు చీలలు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను. దేవుని చేతులు అలాంటి చేతులు. ఆయన చేతులతో మట్టి తీసి ఆ మట్టిని ఆయన పోలికతో చేసి గాలి ఊదారు. మనిషిని కలుగజేసిన చేతులు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. దాని మీదనున్న నరులను నేనే అంటే దేవుని చేతులే నరులను సృజించాయి, నరులను కలుగు చేశాయి. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. చేతులతో ఆకాశాలు విశాలపరిచారట ఆయన చేతులు. అంత గొప్ప చేతులు. యేసుక్రీస్తుకి లోకానికి వచ్చిన తరువాత నడుము వంగిపోయిన ఒక స్త్రీ 18 ఏళ్ల నుంచి ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేని బలహీనమైనటువంటి స్త్రీ మీదే ఆయన చేతులుంచగానే 18 ఏళ్లుగా నడుమొంగిపోయినటువంటి ఆమె యేసు వారి చెయ్యి ఉంచగానే చక్కగా నిలబడింది ఆమె. యేసు మహారాజుకు
అలాగే ప్రతి వారి మీద ఆయన చేతులుంచి స్వస్థపరచెను అని లూకా సువార్త 4:40 మనము చూస్తాం. చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని యేసునాథుడు బిడ్డల మీద తలపై చేతులుంచి వారిని ఆశీర్వదించిన చేతులు, గుడ్డివాని మీద చేతులుంచి గుడ్డివానికి చూపించిన చేతులు. అందుకే మార్కు సువార్తలో 6:2 ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. కుంటివారిని నడిపించిన చేతులు, కుష్టి రోగిని ముట్టి శుద్ధి చేసిన చేతులు, పేతురత్త జ్వరముతో ఉండగా ఆమెను ముట్టిన చేయి, చనిపోయిన యాయిరు కుమార్తెను ముట్టిన చేయి, 7 రొట్టెలు కొన్ని చేపలు ఆశీర్వదించిన చేతులు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించిన చేతులు. మన చేతులైతే అనేక పర్యాయాలు పాపమునకు, పాప కార్యాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చేతులతో ఎన్నో దుష్కార్యాలు, ముఖ్యంగా ఈ చేత్తో దేవుణ్ణి మొక్కవలసింది మనిషిని మొక్కుతారు, దేవుళ్ళు అనుకుంటారు. దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా ఆరాధించే ఈ చేతులు పెడతారు. అపవిత్రమవుతున్నాయి చేతులు. కానీ దేవుని చేతులు పవిత్రమైన చేతులు. ఆయన 2 చేతుల్లో గాయాలయ్యాయి. ఈవేళ సిలువ ధ్యానము చేసేవారులారా, మనమేం చెప్పాలంటే, దేవా నా చేతులు చేసినట్టు పాపాల కొరకు మీ చేతుల్లో మేకులా. ఒకరోజు సిలువ ధ్యానములో చేతులను చూడండి, ఓ రోజు పాదాలు చూడండి, ఓ రోజు ప్రక్కలో బల్లిపోడు చూడండి, ఓ రోజు తలపై ముళ్ళ కిరీటాన్ని చూడండి. అలాగ నీవు చూస్తూ 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 వెళితే నీ మనసంతా మారిపోయి క్రీస్తు స్వరూపములోనికి వచ్చేస్తావు. క్రీస్తు స్వరూపం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు వారి చేతులను జాగ్రత్తగా గమనిస్తే చేతుల్లో మేకులు, ఆయన 2 పాదాల్లో మేకు. కారణం ఏమిటి? పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు. పాదాలతో పరిగెత్తి లేక నడిచి చేసిన పాపాలు. ఓ మానవుడా, నీ చేతులతో చేసే పాపానికే నా చేతుల్లో 2 మేకులు, నీ పాదాలతో చేసే పాపానికే నా 2 పాదాలకి కలిపి మేకు. అందుకే ఈవేళ కోట్లాది మనుషులు వచ్చి, దేవా నా పాపాలు క్షమించంటే క్షమించబడుచు ఉన్నారు. పాపములు క్షమించే అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు, యేసు ప్రభువారికి తప్ప. అందుకే నేను అంటాను, యేసు క్రీస్తు వారి అవసరం తప్పనిసరి. యేసును ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పాపాలు తొలగించే పరిశుద్ధుడు యేసు ఒక్కరే. బోలో యేసు మహారాజుకు. ఎవరు నా పాపముల భారము ఎత్తుకొని దేవునికి నాకును, ఎవరు నా భక్తికి హితమైన పునాది, ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కల్పి సిల్వబడ్డ యేసు క్రీస్తే. ఎవరు నా భక్తి గీతమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తని పాటలతో, ఎవరు నా పాపముల భారము ఎత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసు క్రీస్తే. వాళ్ళ యేసు ప్రభువారిని గూర్చి సరిగ్గా అర్థం కావట్లేదు చాలా మందికి. 2 చేతులకు 2 గాయాలు, 2 కాళ్ళకు కలిపి 2 గాయాలు, 4 గాయాలయ్యాయి. 5వ గాయమే ప్రక్కలో గాయం. బల్లెమూతో ప్రక్కన్ బోడావా
బారే నీరు రక్త మహా బల్లెముతో ప్రక్కన్ బోడా బారే నీరు ఏరై యేసు రక్త మెల్ల ప్రజల కలమి నొసాగు. ప్రక్కలో బల్లిపు పోటు. యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఎక్కడ పొడిచాడు? ప్రక్కలో పొడిచాడు. 5వ గాయము. ప్రక్కలో గాయం ఏంటంటే పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలు. ఎలాంటి పడకలు? పాపేచ్ఛ పడకలు. సాయంకాలం అయిందంటే భయంకరమైన పాపం, వ్యభిచార పాపాలు. అది పట్టణాల్లో, నగరాల్లో చాలా విచ్చలవిడిగా ఉంటుంది అంటారు, కానీ కాదు. నగరాలే కాదు, ఈవెన్ పల్లెల్లో కూడా పాపముతో నిండిపోయాయి. ఈ పాపాల కొరకు యేసునాథుని యొక్క ప్రక్కలో బళ్ళిపు పోటు, పాపేచ్ఛ తోడగూడి పడకలే కదా. పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. ప్రక్కలో బళ్ళిపు పోటు, 5 గాయాలు. పరమగీతములో వ్రాయబడిన మాట ఏమిటంటే ఈ గాయాల్లోనట సంఘము, పావురము ఎగురుతుంది. ఎక్కడ ఎగురుతుంది సంఘము? లోకములో కాదు, గాయాల్లో, బండ సందుల్లో ఎగురుతుంది. బండ సందులనే యేసు వారి గాయాల్లో సంచరిస్తుంది. అంటే ఏం చేస్తుంది? ధ్యానిస్తుంది. ఎగురుట, సంచరించుట లేక ధ్యానించుట. దేవా, మీ గాయముల వైపు నేను చూస్తున్నాను, మీరు పొందిన శ్రమ వైపు చూస్తూ సంఘము ఏమనాలంటే ఇంతకాలమైనా సరిగ్గా అనలేకపోయాను. ఈరోజు నేను అంటున్నాను, మీరే నా తండ్రి. నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి, నాయన్నా రాగదే నా ప్రాణధనమా, నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయన్న రాగదే ఓ యేసు తండ్రి. మీరెవరంటే నా ప్రాణధనము, మీరెవరంటే నా పట్టు కొమ్మ, మీరెవరంటే నా ముద్దు మూట, మీరెవరంటే నా ముక్తి బాట. ఇది తెలియనందువల్లే అనేక మంది ఇంకా రక్షణ పొందని వారిగా, బాప్తిస్మాన్ని పొందని వారిగా కనబడుతున్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నా కోసం సిలువ వేయబడిన యేసు కార్యాన్ని నమ్ముతున్నాను అని నమ్మడమే బాప్తిస్మం. ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా బాప్తిస్మాన్ని పొందని వారికి నేను అడిగే మాట ఏమిటంటే, ఎప్పుడంటావు ఆయన తండ్రిని? ఇలాంటి ప్రేమ ధననిలో ఉన్నదా? చురుకవు ముల్లుల పోట్లకుని శిరము నా వంటి నీచపు పొరుగు కొరకు అందించేడుని కరుణం దర్శించినేడు. ఈ పొరుగు కొరకు ఎంత శ్రమ పడ్డారో నాయన మీరు. ఈ పాపి కొరకు
ఎంత శ్రమ పడ్డారు మీరు. ప్రపంచమంతా ఆయన దగ్గరికి రావాలి, బండ సందుల్లో ఎగిరే అనుభవంలోకి రావాలి, యేసు వారి గాయాల్లోకి వెళ్ళి తరిచే భాగ్యములోనికి, ఆయన గాయాల్లోకి వెళ్ళి ఆయన ప్రేమ చూడాలి. ఇచ్చాక మీది కాదు, మిగులా తలపోయా ముచ్చట తీరాదు అచ్చి వచ్చినా అవతారుడాని ప్రక్క అచ్చి వచ్చినా అవతారుడాని ప్రక్క రుచి గాయములో బలనే చొచ్చిది ప్రేమ జ్యోతో. పురుషోత్తం చౌదరి గారు అన్నారు, గాయము లోపల చొచ్చి నీ ప్రేమ నేను చూస్తాను. అందుకే బండ సందుల్లో ఎగిరే పావురానికి మనం పావురమైతే యేసు వారి గాయాల్లో ఎగిరితే ఆయన ప్రేమ ఎంతో, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, ఎటులో వర్ణింతు స్వామి. ఇంకా ఆయన ప్రేమ అర్థం కాలేదు కనుక మారు మనసు పొందలేదు, ఇంకా ఆయన గాయాలు ఇంకా అర్థం కాలేదు కనుక ఆయన ప్రేమించటం మొదలు పెట్టలేదు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడు కాక. ఆ మాట ఎంత భయంకరమైన మాట. బైబిల్ శాపాన్ని తొలగించింది, కానీ శాపాన్ని తొలగించిన ప్రభువుని ఎవరైనా ప్రేమించకపోతే వారు శపించబడతారు. బండ సందుల్లో ఎగిరే పావురముగా మనం మార్చబడతాం. అట్లాంటి వారి కొరకే యేసు ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నారు కనుక ఆయన రాకడ సిద్ధపడతాం.